సినిమా తీసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేబీ ఒక జాతిరత్నాలు అలాంటి కామెడీ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, ఇది ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేసి తీసినట్టుంది. ముందే చెప్తున్నాను, స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు, స్టోరీ చాలా డ్రాబ్యాక్ అనమాట సినిమాకి. బట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదైతే రాగ్మయూర్ అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియదర్శి అవ్వచ్చు, ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, వీళ్ళ నలుగురు మధ్యన జరిగే కామెడీ సీన్స్ బాగుంటాయి. ఎప్పుడైతే హీరోయిన్తో వీళ్ళ ట్రాక్, ఈ కామెడీ సీన్స్ ఇవన్నీ నడుస్తుంటాయో సత్య గారి కామెడీ చాలా బాగుంటుంది. కానీ కొన్ని సీన్స్లో సత్య గారి కామెడీ ఏదో ఇంకా అనవసరంగా పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఉంటుంది అనమాట కామెడీ. ఎందుకు వస్తున్నారో తెలీదు, ఎందుకు పోతున్నారో తెలీదు. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, వెనల్ కిషోర్ గారి కామెడీ కూడా యూస్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. సో సినిమాలో కామెడీ ఉంది అంటే అక్కడక్కడ నవ్వుకుంటారు అనమాట. బట్ ఆడియన్స్కి మాత్రం ఇది చాలా పేషెన్స్గా అనిపిస్తుంది. అంటే హైలైట్స్ ఏం లేదు, అంటే కొన్ని సీన్స్ బాగా నవ్వుకుంటాం, కొన్ని సీన్స్ అయితే పేషెన్స్ అనమాట, భరించాల్సిన కామెడీ అన్నట్టు అనిపిస్తుంది. స్టోరీ ఏం లేదు బ్రో, పెద్ద స్టోరీ ఏం కాదు, నార్మల్ చాలా రొటీన్ కన్నా తక్కువ స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీస్ చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఉంటాయి. స్టోరీ పెద్దగా ఏం లేదు, వాళ్ళు ముందే చెప్పారు. నిహారిక గారు అంటే ఇంకొంచెం యాక్టింగ్, కొంచెం స్కిల్స్ ఇంకొంచెం పెంచుకుంటే బెస్ట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఇన్స్టాగ్రామ్స్ నుంచే వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచే వస్తున్నారు. సో ఇలాంటి సినిమాల్లో వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనం గ్యారంటీ చెప్పలేము అనమాట. బట్ షీ ట్రైడ్ ఏ లాట్, కానీ ఇంకొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవి కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ తనైతే వాళ్ళ నలుగురు మధ్యలో కొంచెం మంచిగానే కామెడీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఓవరాల్గా సినిమా అయితే మాకు స్టోరీతో సంబంధం లేదు, మేము నవ్వుకోవడానికి వెళ్తాము అంటే మాకు ఒక మంచి కామెడీ సినిమా కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. కానీ సీరియస్గా సినిమాలు చూసే సినిమాటిక్ లవర్స్ మాత్రం ఇది నచ్చుతుందని అయితే నేను అనుకోదు. కెమెరా వర్క్ చాలా బాగుంది, కొన్ని షార్ట్స్లో కెమెరా వర్క్ చాలా బాగా చూపిస్తారు. అంటే ఏదైతే ఫస్ట్ హాఫ్లో కొంచెం బ్యాక్ డ్రాప్ సీన్స్ లాంటివి కొన్ని చూపిస్తారు, దాంట్లో కెమెరా వర్క్ బాగుంది. డైరెక్టర్గా అంటే ఫస్ట్ సినిమా అయితే నాకు తెలిసి ఇది ఓకే కాదు, దీనికి కొంచెం ఇంకా ఏదైనా కొంచెం మంచి స్క్రిప్ట్ అతను తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్ఆర్ ధ్రువన్ చేశారు, రఘురామ్ అంటారు, ఆర్ఆర్ ధ్రువన్ చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు, కత్తందుకో జానకి, ఆకీస్ పాక్, ఇలాంటి నల్లకోడి తెల్లకోడి, ఇలాంటి ఏవైతే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ డైలాగ్స్ తోటే కనెక్ట్ చేశాడు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ మాత్రం చాలా బాగుంది. నాకు ప్రసాద్ బెహ్రా బాగా చేశాడు పర్ఫార్మెన్స్, ప్రియదర్శి ఓకే, రాగ్మయూర్ అండ్ విష్ణు ట్రై చేశారు ఓకే, వెనల్ కిషోర్ గారి కామెడీ ఓకే, సత్య గారు కూడా చేశారు. కానీ ఏదో ఫోర్స్ఫుల్గా, నిజంగా సినిమా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ నిజంగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్, వస్తాడు 2.5 ఇచ్చుకోవచ్చు బ్రో, అంతే. యా, థ్యాంక్ యూ.